సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ₹2 కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు లాంటివి అమలు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను ఆదర్శంగా తీసుకుని నేడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. గారి 29వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోని వారి ఆశయ సాధన కొరకు ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో దాన్ని అదే ఆధారంగా ఇప్పుడు ముందుకెళ్కుంటూ కొన్ని ప్రభుత్వాలు ఆయన అడుగుదారులను నడుచుకుంటూ ఆయన పెట్టిన పథకాలను జనానికి విస్తరించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేసిన సేవలు వెళ్ళలేని ఆయన కోసం ఎన్నో మన తెలుగు ప్రజల కోసం ₹2 కిలో బియ్యం కానీ గుడ్డ కార్యక్రమాలు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు. ఆయన మన మధ్య లేకపోవడానికి మనకు ఎన్నో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఆయన పెట్టే కార్యక్రమాలు ఏదైతే ప్రజల్లోకి వెతుకుంటూ మనము ఈరోజు ముందుకు పోతున్నాం. ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ జై తెలుగుదేశం. ఎన్టీ రామారావు 29వ వర్ధంతి నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిర్వహించుకుంటూ ఆయన చేసిన కార్యక్రమాలు పట్వారి తనాలు మరేమో ₹2 కిలో బియ్యం కూడు లేని ఇళ్ళ నిర్మాణానికి ఎంతో కృషి చేసిన మన స్వర్గీయ ఎన్టీ రామారావు మనం పార్టీ పెట్టినాక దాదాపు 3-4 నెలలకి అధికారం రావడం ఈ విధంగా మనం ఇప్పటి కూడా ఆయన ఆశయాలనే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. మన ముఖ్యంగా తెలుగుదేశం అనేది పేద ప్రజల కోసం పుట్టింది. కూడు అనేది ముఖ్యంగా జరిగింది. ఈ విధంగా తెలుగుదేశాన్ని మనం నమ్ముకుంటే మన బాధలు అని పోతాయని అప్పుడు ప్రజల్లో కూడా ఒక నమ్మకం జరిగింది. ఆ నమ్మకం లోపలనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 29వ వర్ధంతి నిర్వహించుకుంటున్నాం. మన చిత్రపటానికి మాలధారణం ఉపనినాలుగు వేసి ఆయన ఆశయాలను తప్పకుండా నెరవేర్చుకుంటామని